Hey, love you too. హే గాయ్స్, అందరికీ కల్కి సినిమాలో ప్రభాస్ అని నడిపిన బుజ్జి కార్ అయితే మన మహబూబ్ నగర్కి వచ్చేసింది. అది ఎక్కడనో కాదు, మన బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో. దాన్ని చూద్దామని నేను గిట్లా వచ్చిన. ఒకసారి రండి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక బుజ్జిది బ్యానర్ అయితే పెట్టారు. ఇక్కడ బుజ్జిని చూడడానికి జనాలు బోనాల పండుగకి వచ్చినట్లు వచ్చేసారు. వరల్డ్ వైడ్గా కల్కి సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో దానికి ఏమాత్రం తగ్గకుండా అంత క్రేజ్ ఉంది బుజ్జి కార్కి. ఒకసారి బుజ్జిని అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఒకసారి దగ్గరికి వెళ్తే సో సినిమాలో ఎట్లా ఉందో యాజ్ ఇది అట్లే ఉంది, గ్రాఫిక్స్ ఏం లేదు. సో ఇదే ప్రభాస్ అని నడిపిన బుజ్జి కారు, మామూలుగా లేదు. పిల్లల్ని అయితే లోపలికి వెళ్ళి ఫోటో సెల్ఫీలు దిగనిస్తారు, కానీ పెద్దవాళ్ళని అయితే రానివ్వట్లేదు. పాసెస్ ఇచ్చారంట, ఆ టైంలో మేము రాలేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఏవిడి థియేటర్ దగ్గర నాగార్జున గారు వస్తారని ఇక్కడ జనాలు అందరూ వెయిటింగ్, అందరు నాగిమామ కోసమే వెయిటింగ్. నేను ఇట్లా చూద్దామని ఏవిడి మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకా ఫ్యాన్స్ అయితే నాగిమామకు వెల్కమ్ చెప్పని ఇంకా వెయిటింగ్. ఇక్కడ వాళ్ళైతే టపాసులతో వెల్కమ్ చెప్తున్నారు. మహబూబ్ నగర్లో ఎన్ని థియేటర్స్ ఉన్నా ఏవిడికి ఎందుకు వస్తున్నాడంటే, ఇది ఏవిడి అనేది విజయ్ దేవరకొండ థియేటర్, అందుకనే నాగశ్విని ఇక్కడ ఏవిడి థియేటర్కి వస్తున్నాడు. ఇది కూడా ఒక రీజన్ అని నేను అనుకుంటున్నా. వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం ఎట్లా ఉరుకుతున్నారు చూడండి. ఈ ఉరుకంలో నేను వీడియో ఆన్ చేసి పరిగెత్తుతున్నాను. నేను ఇట్లా ఇక్కడ ఫోన్ కింద పడుతాను, ఒక భయం ఇట్లా ఉండే నాకు, కానీ ఏం లేదు. సో చూడండి, పైన పోతున్నాడు నాగిమామ. అక్కడ మొత్తానికి ఎట్లనో అలాగా లోపలికి అయితే వచ్చేసినాం. మన నాగిమామ ఇట్లా ప్రాపర్ మహబూబ్ నగర్ డిస్టిక్ అని అంట. మన బుజ్జి గురించి, మహబూబ్ నగర్ గురించి, కల్కి గురించి నాగిమామ ఏం మాట్లాడితే ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా తిరిగాము, ఊర్లంతా తిరిగాము, దేశాలు తిరిగాము, కానీ మహబూబ్ నగర్కి వస్తే అదొక మన ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. మా ఫ్యామిలీ అందరు ఇక్కడ నుంచే, అండ్ మన సినిమా ఇక్కడ ఇంత పెద్దగా ఆడడం ఒక స్పెషాలిటీ. అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చి మా విజయ్ స్క్రీన్లో చూడటం, ఏ వీడియోలో చూడటం, అది ఇంకో హై. అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు నైజాంలో ప్రొడక్షన్లో అందరు నంబర్స్ మాట్లాడుకుంటే గర్వంగా ఉండాలి. అది ఈ సినిమా ఇన్ని రోజులు ఇంత పెద్ద విజయం జరిగినందుకు. అండ్ బుజ్జిని ఫైనలీ ఊరంతా దేశమంతా తిప్పి ఫైనలీ మహబూబ్ నగర్కి తీసుకొచ్చాడు మా రమేష్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. హాయ్. ఓకే, థ్యాంక్స్ బుజ్జి ఫ్యాన్స్. అందరికన్నా పెద్ద బుజ్జి ఫ్యాన్. సో ఫైనలీ మన ఊరికి, మన జిల్లాకి, మన దగ్గరికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అందరు పీస్ఫుల్గా ఉండండి, గట్టిగా అరవండి మీ ఇష్టం, కానీ ఎవరి మీద ఎవరు పడకండి, ఎవరు తోసుకుని దెబ్బలాటలు పడుకొని దెబ్బలు తినకండి. బేసిక్లీ అంతే. ఓపిక్గా ఉండండి, పార్ట్ 2కి ఇంకా టైం ఉంది. రేపటి కోసం మహబూబ్ నగర్. థ్యాంక్ యూ అందరికి. మహబూబ్ నగర్ మీన్స్ ఎవరు? హాయ్. కొన్ని ఫోటోలు, పూల కార్యక్రమాలు ఒకసారి ఫినిష్ చేసుకో. దూరం జరగండి.